ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభావ వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సమాధిలో నుండి ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షం నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 22వ వచనం, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించున, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 23వ వచనం, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నువ్వు విమోచించిన నా ప్రాణం నిన్ను గుర్తు ఉత్సాహధ్వని చేయును. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 12వ వచనంలో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం, శ్రేష్టకరమైన ఆశీర్వాదములతో నువ్వు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం నువ్వు ఉంచి ఉన్నావు. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం, సంవత్సరం నీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నావు, నీ జాడులు సారము వెదజల్లుచున్నవి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తాను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం, యెహోవా నీ కరుణాతిశయమును జ్ఞాపకం చేసుకొనుము, నీ కృపాతిశయమును జ్ఞాపకం చేసుకొనుము, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. చివరిగా కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం, నేను యథార్థవంతుడై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణింపుము. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నువ్వు నన్ను ఆశీర్వదించితివి. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనము, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన, ఆయన వారు పడిన గొంతులో నుండి వారిని విడిపించును. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 8వ వచనంలో, ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధనాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని సమాధానంలో విమోచించి మాకు కరుణా కటాక్షము కిరీటముగా ఉంచి ఉన్నారు ప్రభావ. అందుని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.